హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిడ్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్‌లో ఈరోజు మనం స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. కానీ వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. ప్రీవియస్ వీడియోలో మనం టెంపరరీ వేరియబుల్ యూజ్ చేసి స్వాప్ ఎలా చేయాలో చూసాం. ఈ వీడియోలో మనం టెంపరరీ వేరియబుల్ యూజ్ చేయకుండా ఆ 2 నంబర్స్‌ని ఎలా స్వాప్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ స్వాపింగ్ అంటే యూజర్ ఎంటర్ చేసిన నంబర్స్ 10, 20 అయితే ఆఫ్టర్ స్వాపింగ్ అది 20 అండ్ 10 అవ్వాలి. అంటే ఫస్ట్ నెంబర్ 10, సెకండ్ నెంబర్ 20 బిఫోర్ స్వాపింగ్ అయితే ఆఫ్టర్ స్వాపింగ్ ఫస్ట్ నెంబర్ 20, సెకండ్ నెంబర్ 10 అయి ఉండాలి. ఇది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ని 2 నెంబర్స్ ఎంటర్ చేయమని అడగాలి. 2 నెంబర్స్ యూజర్ ఇస్తేనే కదా మనం ఆ 2 నెంబర్స్ని స్వాప్ చేయగలం. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ప్రింట్ఎఫ్లో ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్పి నెక్స్ట్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఆ ఎంటర్ చేసిన 2 నెంబర్స్ని రీడ్ చేసుకోవాలి కదా. అలాగే రీడ్ చేసుకున్న నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనకి ఒక 2 వేరియబుల్స్ కావాలి. ఆ వేరియబుల్స్ని ఏ అండ్ బి అనుకుందాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి, ఇంట్ ఏ కామా బి. ఆ తర్వాత ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. 2 నెంబర్స్ని ఎంటర్ చేయమని చెప్తాం. ఆ ఎంటర్ చేసిన నెంబర్స్ని రీడ్ చేసుకుని ఏ అండ్ బిలో స్టోర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన నెంబర్స్ని ఏ అండ్ బిలో స్టోర్ చేసాం. ఇప్పుడు ఏ అండ్ బి వాల్యూస్ ప్రింట్ చేద్దాం. ఇది ఎందుకు అంటే స్వాప్ చేశాక నెంబర్స్ మారాయని మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా. సో స్వాప్ చెయ్యక ముందర నెంబర్స్ ఏంటో ప్రింట్ చేద్దాం, ఏ అండ్ బి వాల్యూస్. సో దీనికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ప్రింట్ఎఫ్లో ఏ అండ్ బి వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన 2 నెంబర్స్ని ప్రింట్ చేసాం, ఏ అండ్ బిని. ఇప్పుడు స్వాపింగ్ చేయాలి, కానీ టెంపరరీ వేరియబుల్ ఏమి యూజ్ చేయకుండా స్వాప్ చేయాలి. ఈ లాజిక్ రాసే ముందు నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది లాజిక్ ఎలా రాయాలి అని. ఓకే, సో బిఫోర్ స్వాపింగ్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ 5 అండ్ 10 అనుకుందాం. సో ఏలో 5, బిలో 10 ఉంటాయి. ఆఫ్టర్ స్వాపింగ్ ఏం అవ్వాలి, ఏ వాల్యూ 10 అవ్వాలి, బి వాల్యూ 5 అవ్వాలి. అదే కదా స్వాపింగ్ అంటే. ఏలో ఉన్న వాల్యూ బికి రావాలి, బిలో ఉన్న వాల్యూ ఏకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ టెంపరరీ వేరియబుల్ యూజ్ చేయకుండా స్వాప్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంతో చూద్దాం. ఏ ప్లస్ బి ఎంత, ఏ అంటే 5 ప్లస్ బి అంటే 10, అంటే ఏ ప్లస్ బి వాల్యూ 15 అయింది. ఈ 15ని తీసుకెళ్ళి ఏలో పెడదాం. అంటే ఏ వాల్యూ 15 అయింది, బి వాల్యూ యాజ్ యూజువల్గా 10. ఏ వాల్యూని చేంజ్ చేస్తాం, నెక్స్ట్ బి వాల్యూని చేంజ్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి ఏలోకి ఏం రావాలి, 10 రావాలి. అలాగే బిలోకి ఏం రావాలి, 5 రావాలి. బిలోకి 5 రావాలంటే ఏం చేయాలి, ఏ మైనస్ బి చేస్తే 5 కదా. ఏ వాల్యూ 15, ఇప్పుడు ఏ ప్లస్ బిని ఏలో పెట్టాం కదా. సో ఏ వాల్యూ 15 అయింది, బి వాల్యూ 10 అయింది. సో ఏ మైనస్ బి ఎంత, 15 మైనస్ 10. 15 మైనస్ 10 ఎంత, 5. సో ఆ 5ని ఎందులో స్టోర్ చేయొచ్చు, బిలో స్టోర్ చేయొచ్చు. అంటే బి ఈక్వల్ టు ఏ మైనస్ బి చేస్తే బిలోకి 5 వచ్చింది కదా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత, 15, బి ఈక్వల్ టు 5 అయింది. ఇప్పుడు బి వాల్యూ సరిపోయింది, బి వాల్యూ 5 రావాలి, 5 వచ్చేసింది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత రావాలి, 10 రావాలి. ఎందుకంటే మనం తీసుకున్నది బిలో 10 కదా. సో ఏలోకి 10 రావాలి, కానీ 15 ఉంది. ఏలోకి 10 రావాలంటే ఏం చేయాలి, 15 మైనస్ 5 10 కదా. సో ఇప్పుడు ఏలో ఏ మైనస్ బి స్టోర్ చేస్తాం. అప్పుడు ఏమైంది, ఏలోకి ఏ ఎంత, 15 మైనస్ 5 అంటే 10. సో ఏ వాల్యూ 10 అయింది, బి వాల్యూ 5 అయింది. సో స్వాపింగ్ జరిగింది కదా. ఏ వాల్యూ 10, బి వాల్యూ 5. తీసుకున్నది ఏ వాల్యూ 5, బి వాల్యూ 10. ఓకే, సో ఇక్కడ మనం రాసిన స్టెప్స్ ఏంటి, ఫస్ట్ ఏ ప్లస్ బి చేసి దాన్ని ఏలో పెట్టాము. నెక్స్ట్ ఏ మైనస్ బి చేసి దాన్ని బిలో పెట్టాము. మళ్ళీ ఏ మైనస్ బి చేసి దాన్ని ఏలో పెట్టాం. ఓకే, సో ఇదే లాజిక్ మనం రాద్దాం ప్రోగ్రాంలో. రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏలో ఏ ప్లస్ బిని పెట్టాము, బిలో ఏ మైనస్ బిని పెట్టాము, అలాగే మళ్ళీ ఏలో ఏ మైనస్ బిని పెట్టాం. నెక్స్ట్ ఇక్కడతో స్వాపింగ్ జరిగింది కదా. సో స్వాప్ అయ్యాక నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. స్వాప్ అయ్యాయో లేదో తెలియాలి కదా. సో ఈ స్వాప్ అయ్యాక నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం.
ప్రింట్ఎఫ్లో ఆఫ్టర్ స్వాపింగ్ ఏ అండ్ బిని ప్రింట్ చేస్తాం. సో ఏ ఈక్వల్ టు %d, బి ఈక్వల్ టు %d, ఏ, బి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ 2 నెంబర్స్ అని అడిగింది. ఇందాక ఇచ్చిన నెంబర్సే ఇద్దాం 5, 10. సో బిఫోర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 10 అంతే కదా. మనం తీసుకున్న నెంబర్స్ 5, 10. ఆఫ్టర్ స్వాపింగ్ ఏ ఈక్వల్ టు 10, బి 5. ఓకే, ఇప్పుడు ఇంకొక 2 నెంబర్స్ ఇద్దాం మళ్ళీ రన్ చేసి. సార్ 56, 67 ఇద్దాం. బిఫోర్ స్వాపింగ్ 56, 67. ఆఫ్టర్ స్వాపింగ్ 67, 56. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. 100, 200 ఇద్దాం. బిఫోర్ స్వాపింగ్ ఏ వాల్యూ 100, బి వాల్యూ 200. ఆఫ్టర్ స్వాపింగ్ ఏ 200, బి 100. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, టెంపరరీ వేరియబుల్ యూజ్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ ఏ, బి వాల్యూస్ని యాడ్ చేసాం. యాడ్ చేసింది ఏలో పెట్టాం. ఇందాక 5, 10 ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి 5 + 10 15 అయింది. 15 ఏలో పెట్టాం. ఇప్పుడు నెంబర్స్ ఇంటర్చేంజ్ అవ్వాలి కాబట్టి ఏం చేసామంటే 15లోంచి 10 మైనస్ చేస్తే ఎంత, 5. ఆ 5 ఎందులోకి రావాలి, బిలోకి రావాలి. సో ఫస్ట్ బి ఈక్వల్ టు ఏ మైనస్ బి చేసాం. ఇప్పుడు ఏమైంది, ఏ వాల్యూ 15, బిలో 5 ఉంది. సో బి వాల్యూ కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఏ వాల్యూని మార్చాలి 10కి. ఏం 10కి మార్చాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఏ మైనస్ బి చేసి దాన్ని ఏలో స్టోర్ చేస్తే ఏ వాల్యూ కూడా 10కి మారుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి చేసాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ 3 స్టేట్మెంట్స్ వల్ల ఏ వాల్యూ 10 అయింది, బి వాల్యూ 5 అయింది. ఓకే, సేమ్ ఇదే వేరే ఏ నెంబర్స్ కైనా అప్లై అవుతుంది. సో ఇది స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.